రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను గాను 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 కంట్లో వడ్డానికి ఏం చేస్తావు ఇక రాను బొంబాయికి రాను రాను హాయ్ హలో నమస్తే వెల్కమ్ సలాం అలైకుం దిస్ ఇస్ యువర్ త్రివేణి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. సో ఫ్రెండ్స్, ఈరోజు మన ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి పెరుగన్నం అండ్ మజ్జిగ. చాలా రోజులైంది కదా ఇలాంటి ఛాలెంజ్ చేయక, అందుకే ఈరోజు అయితే కొత్త ఛాలెంజ్తో వచ్చేసాం. సో టేస్టీ పెరుగన్నం మజ్జిగ ఎంత బాగుంటుందో, దాంట్లోకి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఆవకాయ నంజుకొని తింటే ఉంటుంది చూడు నా సామి రంగా, అద్దరిపోద్ది. మీరు ఎప్పుడైనా ఇలాంటి టేస్ట్ ట్రై చేసిర్రా? ఒకవేళ ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి. ఈరోజు అయితే టేస్టీ ఉండబోతుంది, క్రేజీ కూడా ఉంటుంది. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లేట్ చేయడం, ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ గో. సో ఫ్రెండ్స్, ఈ ఛాలెంజ్ లో అయితే మనము టైమర్ అనేది ఏం లేదు. ఎవరైతే ఫస్ట్ తినేస్తారో వాళ్ళే విన్నర్. ఓడిపోయిన వాళ్ళకి ఈరోజు మాత్రం మామూలు పనిష్మెంట్ లేదు. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఒక్కొక్కళ్ళకి ఉంటుంది చూడు ఎట్లుంటుంది అంటే, ఓడిపోయిన వాళ్ళకి రివెంజ్ పనిష్మెంట్ అయితే మామూలుగా లేదు అస్సలు. సో ఇప్పుడు టైమర్ లేదు కాబట్టి ఈ పచ్చడి, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, మజ్జిగ ఏది కూడా మిగిలొద్దు. అట్లానే అన్నం మిగిలిస్తా అనుకోకు, మొత్తం తినేయాలి. ఎవరైతే ఫస్ట్ తినేస్తారో అన్ని వాళ్ళే వినైనట్టు. ఓకేనా? ఓకే, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. 3, 2, 1 గో స్టార్ట్. మూతలో కూసుకోవాల్సి వస్తుంది చూడు ఈరోజు. నేనే విన్నర్.
నేను విన్నాను అనుకున్నాను. నేను విన్నర్. మూతులు ఎట్లున్నాయి చూడు. ఇంకా ఉయ్యచ్చిటి నువ్వు. నా జుట్టులో కూడా నా జుట్టు కూడా అన్నం తిన్నది, పెరుగన్నం తులిపేసిన. చల్ నీ అమ్మ క్రేజీ పనిష్మెంట్ నేనే తీసుకోను, వేరే లెవెల్లో ఉంది. నేను పనిష్మెంట్ తీసుకుంటా కాబట్టి మా చెల్లెకి ఒక చిన్న పనిష్మెంట్ నేను చెప్తాను. నీ కళ్ళు ఎట్లా చేయదు చూడొకసారి నువ్వు. చూడు ఈడ పెట్టిన కానీ తలిగింది. కంట్లో అవడానికి ఏం చేస్తావు ఇక? నేను క్రేజ్ పనిష్మెంట్ చేసిన కదా, మా చెల్లె నాకు ఇంకో క్రేజ్ పనిష్మెంట్ ఇస్తుంది. అది మాత్రం మామూలుగా ఉండదు. ఇది క్లియర్ చేసి మళ్ళీ వచ్చేస్తాం. ఓకేనా? బాయ్ బాయ్. సో ఫ్రెండ్స్, మా అక్కకైతే పనిష్మెంట్ ఇచ్చేద్దాం. చాలా క్రేజీ పనిష్మెంట్, అస్సలు నేను అనుకోలేను నేను తీసుకుంటాను. మా చెల్లెకి ఓడిపిచ్చేసి ఆమెకి ఇచ్చేద్దాం అనుకున్నా, మళ్ళీ ఏమైందేమో ఆమె అంత స్పీడ్గా తిన్నది, నాకు అర్థం కాలేదు అసలు. మళ్ళీ పోయినాక అడిగిన, వీడియో అయిపోయి క్లోజ్ చేసి వస్తాను చెప్పాను కదా, ఏ చిన్న నేను కదా ఫస్ట్ తినాల్సింది, నువ్వు ఎట్లా తిన్నావు, ఆయన నా అన్నం ఎక్కువ, నీది అన్నం ఎక్కువ ఉండే నాకు తక్కువ ఉండే కదా అని అంటే, ఏమో ఇట్లా తిన్నానేమో అని అంటుంది. ఏం దొంగతో ఏదైనా దొంగ చేసింది అసలు ఏం కూడా చేయలేదు. మీరే చూస్తుంటే వీడియో. సరే, ఇప్పుడు ఆ పనిష్మెంట్ ఏంటో చూపించేస్తా చూడండి. లిప్స్టిక్ పనిష్మెంట్ ఏంటి అనుకుంటున్నారు కదా. ఈ లిప్స్టిక్ పనిష్మెంట్ నేను కళ్ళు మూసుకుంటా, మా చెల్లె కాడ కళ్ళు మూసుకుంటా, నువ్వు కళ్ళు తెచ్చుకున్నాక చంపవాలకూడదు. కెమెరాలో చూస్తా నేను వీడియో అయిపోయినాక. సరే, ఇప్పుడు ఆ కళ్ళు మూసుకున్నాక మా చెల్లె ఏం చేస్తుంది అంటే, ఈ లిప్స్టిక్ తీసుకొని నా లిప్స్కి పెడుతుంది. లిప్స్కి నీట్గా పెట్టాలి. ఓకే, నీట్గా పెడతా. సరే, 1 2 3 గో స్టార్ట్. మూసుకో, అట్లనే మూసుకోవాలా. ఓకే, నువ్వు మూసుకున్నావా? అయిందా? ఎంతగానో పెడుతున్నావు చిన్న. ఓకే, 1 తెరుచు, కళ్ళు తెరుచు. లిప్స్ అంట, లిప్స్ పళ్ళు కూడా పెట్టు. గబ్బు పక్కన ఆవు, నీ ఫోన్ వేసుకున్నాను. వావ్, చిట్టి సూపర్ ఉన్నో తెలుసా. నా లిప్స్ ఈ నుంచి ఇట్లున్నాయంట గైస్, ఇట్లా. వామ్మో చిట్టి, చాలా బాగా పెట్టాను కదా. సూపర్. ఇంకా ఫోన్లో కూడా తీసుకుంటే నేను ఎట్టున్నా అని. ఒక సెల్ఫీ దిగు, స్టోరీ పెట్టు. అబ్బా, మీ ఫోటో చూపిస్తా. ఇచ్చి దాని లెక్కనే ఉన్నాయి కదా. సరే, ఇక ఇట్లనే ఉండి పనిష్మెంట్ కామెంట్స్ కూడా రీడ్ చేసేద్దాం. పనిష్మెంట్ అయితే ఎంత పనిగా చేసిందో చూడండి. నేను పెట్టిన చిట్ట లిప్స్టిక్. సరే, కామెంట్స్ అయితే రీడ్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, కామెంట్స్ అయితే రీడ్ చేసేద్దాం. ఫస్ట్ కామెంట్ వచ్చేసి ప్రవళిక. హాయ్ సిస్టర్స్, ఐ ఆమ్ న్యూ సబ్స్క్రైబర్. మై నేమ్ ఈస్ ప్రవళిక. మై క్యూట్ డాటర్ నేమ్ ఈస్ కేతిక. మాకు హాయ్ చెప్పండి నెక్స్ట్ వీడియోలో, అండ్ మీ వీడియోస్ చాలా బాగుంటాయంట. హాయ్ అక్క. హాయ్ కేతిక. థ్యాంక్ యూ అక్క, ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా? సెకండ్ కామెంట్ వచ్చేసి ఎండి షబు. చిట్టి, మీరు మా పాప బర్త్డే విష్ చేయలేదు. సారీ అండి, మేము చూసుకోలేదు. ఎందుకంటే మేము ఈరోజు అప్లోడ్ చేసిన వీడియోకి ఒక 2 hours తర్వాత కామెంట్స్ అయితే తీసి పెట్టేసుకుందాం. సో అందుకే చూడలేదు కావచ్చు. ఇప్పుడు చెప్తున్నాం, బిలీటెడ్ హ్యాపీ బర్త్డే పాప. హ్యాపీ బర్త్డే పాప. థర్డ్ కామెంట్ వచ్చేసి అమ్ములు. నా నేమ్ వీడియోలో చెప్పండి ఫ్రెండ్స్, నేను మీ సబ్స్క్రైబర్ను. మీ వీడియోస్ చాలా బాగుంటాయి. 1 month నుండి మీ వీడియోస్ చూస్తున్నా, సూపర్ అంట.
థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఇలానే సపోర్ట్ చేస్తుండండి ప్రతి ఒక్కరు. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్కి వ్యూస్ మంచిగా వస్తున్నాయి కానీ లైక్స్ అయితే ఎవరు చేసుకోవట్లేదు. మీరు లైక్ చేస్తేనే మన ఛానల్ అనేది బూస్ట్ అవుతుంది. సో ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న జాయిన్ ఆప్షన్ క్లిక్ చేయగానే అందరికంటే ముందు నా అప్డేట్స్ని మెంబర్షిప్లో చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్. వేష్వలో ఎట్లా పెట్టాలో మూతి వేయడం కూడా ఏర్పడదా నీకు? మే కళ్ళు గట్టి మూసుకోమని గట్టి మూసుకునే పెట్టిన తప్పేమనుందా? అడతలో మేడలున్నాయి, మేడల్లో మంచి సీరంచు రైకలున్నాయి, కనిపిస్తా నాకు బొంబాయి రాయే. రాను నేను రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను. రాయే పిల్ల రంగుల రత్నం ఎక్కిచ్చి దాతరంతా చూపిస్తా, రాను రాను పిల్లగా. మీకు ఒక ఫన్నీ మూమెంట్ చెప్తా. ఇందాక మేము పెరుగన్నం ఈటింగ్ ఛాలెంజ్ చేద్దాం అనేసి పెరుగన్నం ఇక్కడ పెట్టేసి వెళ్ళిన. అయితే కెమెరా సెట్ చేస్తుంటే మళ్ళీ చిన్న అవి తీసి కింద పెట్టన్నా, కింద పెట్టేసింది. దాని తర్వాత మళ్ళా పైన పెట్టు అని చెప్పిన. ఒకటి అటొకటి ఇటొకటి పెట్టేసే చిన్న అని చెప్పిన. మంచిగా పెట్టాలి కదా, పెట్టకుండా గిన్నె తీసుకొని పైన పెడుతుంది, మొత్తం కింద పడేసింది. పెరుగన్నం అంతా కింద పడిపోయింది. మళ్ళా నవ్వుతున్నది. ఫస్ట్ భయపడ్డది ఏమన్నా అంటనేమో అని. దాని తర్వాత నేను నవ్వేసరికి మళ్ళీ నవ్వుతున్నది. రాను బొంబాయికి రాను, బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను. రాయే రాయే పిల్ల రంగుల రత్నం ఎక్కించి జాతరంతా చూపిస్తా, రాను రాను పొలగా రంగుల రత్నం ఎక్కించి జాతరంతా నన్నాగం చేస్తామంట. అందుకే రాను 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 గా జాతర నేను రాను నేనాగంగాను గాను. గోలిన్ కప్పులో చేయకుంటే తప్పు, మళ్ళీ మళ్ళీ రాదోటి నువ్వు పంచైతే నాలో ఫీలింగ్ మారో మస్తి మారో దిల్సే మెల్లయ్యారో, దిక్కులు చూస్తే వేస్ట్ అయిపోద్ది లైఫే వదిలితారు. వీడియో బంద్ చెయ్యి.